హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు srichan's kitchen. చికెన్ లివర్ ఫ్రై సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకోవాలి. గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి. ఈ విధంగా తిప్పుతూ ఉంటే ఉల్లిపాయలు మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి మనం యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగేటట్లు ఒక 2 to 3 మినిట్స్ మనం వేపుకుందాం. పచ్చిమిర్చి ముక్కలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లోనే వేపుకుందాం. అన్నీ వేగిపోయిన తర్వాత చికెన్ లివర్ని యాడ్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా బాయిల్ అవుతుంది, టైం కూడా మనకి సేవ్ అవుతుంది. ఇక్కడ నేను 300 గ్రామ్స్ వరకు లివర్ తీసుకున్నాను. లివర్ అంతా ప్యాన్లోకి యాడ్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 5 నిమిషాల వరకు మనం వేపుకోవాలి. ఐదు నిమిషాలు వేపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 నుంచి 8 నిమిషాల వరకు మనం మూత పెట్టేసుకుందాం. మనం సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ విధంగా వాటర్ రిలీజ్ అవుతుంది. ఇలా రాగానే మనం మూత తీసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వాటర్ డ్రై అయిపోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారా, వాటర్ మొత్తం చక్కగా డ్రై అయిపోయింది. స్టవ్ పై నుంచి దించేటప్పుడు చివరిగా కొద్దిగా మనం కొత్తిమీరని చల్లుకుందాం. లివర్ ఫ్రై ఈ విధంగా డ్రైగా చేసుకుంటే చపాతీ, పరోటా లేదా అన్నం పప్పుచారుకి బెస్ట్ సైడ్ డిష్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా స్పైసీగా కావాలనుకుంటే స్టవ్ మీద నుంచి దించేటప్పుడు ఒక చెంచా మిరియాల పొడి కూడా మీరు వేసుకోవచ్చు.